బియ్యం పాయసం అందరూ ఇష్టపడి తింటారు. మనం ఇంట్లో అప్పుడప్పుడు పాయసం తయారు చేస్తూ ఉంటాం. పాయసాన్ని ఇష్టపడని వారు ఉండరని చెప్పవచ్చు. పాయసం అందరూ ఎంతగానో ఇష్టంగా తింటారు. పాయసం రుచితో పాటు దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే మనం మన రుచికి తగినట్లు వివిధ రుచులలో పాయసాన్ని తయారు చేస్తుంటాం. అందులో భాగం ఎంతగానో రుచిగా ఉండే బియ్యం పాయసం. బియ్యం పెసరపప్పు పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం పాయసానికి తయారు కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 టీ గ్లాస్, పెసరపప్పు 1 టీ గ్లాసులు ముప్పావు వంతు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ తగినన్ని, 7 గ్లాసుల నీళ్లు, 6 గ్లాసుల పాలు, బెల్లం తురుగు 3 గ్లాసులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. బియ్యం పాయసం తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ఓ గిన్నెలో బియ్యం, పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిని నీరు లేకుండా వడికట్టుకొని పక్కనుంచాలి. ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో కడిగిన బియ్యం, పెసరపప్పు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. అందులో నీళ్లు పోసి మూత పెట్టాలి. వీటిని మధ్యస్థ మంటపై 2 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత తీసి అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. ఇందులో పాలు పోసి కలపాలి. దీన్ని మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. పాయసం ఉడుకుతుండగానే మరో గిన్నెలో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడి చేయాలి. దీన్ని వడకట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పాయసాన్ని 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత బెల్లం నీటిని పోసి కలపాలి. దీనిని 1 నిమిషం పాటు ఉడికించిన తర్వాత యాలకుల పొడి వేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీన్ని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతగానో రుచిగా ఉండే బియ్యం పాయసం తయారవుతుంది. దీన్ని అందరూ ఎంతగానో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇప్పటికప్పుడు ఇలా బియ్యం పాయసం తయారు చేసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది.